పడక సరిగా లేనప్పుడు, ఎత్తైన దిండును వాడినప్పుడు మెడ పట్టేసి ఇబ్బందిగా అనిపించడం మనకు అనుభవమే. అయితే కొంతమందిలో మెడనొప్పి అనేది ఎంతకీ తగ్గకుండా వేధిస్తుంటుంది. ఇందుకు మనం కూర్చునే తీరుతెన్నుల దగ్గర నుంచి మెడలో పూసలు అరిగిపోవడం వరకు చాలా రకాల కారణాలే ఉంటాయి. ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం ద్వారా వేధించే మెడనొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందొచ్చని చెప్తారు నిపుణులు. మెడనొప్పుల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలోని మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం మెడనొప్పి సమస్యలకి ఏ విధమైనటువంటి ఆసనాలు చేయాలి మరియు ముద్రా ప్రాణాయామాలు చేయాలన్న దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ప్రస్తుత కాలంలో ఈ మెడనొప్పి సమస్యలు అనేటటువంటివి బాధిస్తూ ఉన్నాయి. దీనికి అనేక రకమైనటువంటి కారణాలు. ఒకటి, పడుకునే భంగిమలో సరిగా లేకపోవడం, అంటే పెద్ద పెద్ద దిండులు పిల్లోస్ ఉపయోగించడం. అదేవిధంగా పనిచేసే విధానంలో ఎక్కువ సమయం ఈ కంప్యూటర్స్ ముందు కూర్చొని మెడని ఎక్కువగా ముందుకు వంచి ఉంచుతాం. తద్వారా ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్, ఈ మెడనొప్పి సమస్యలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా టీవీ చూసేటప్పుడు కూడా కంఫర్టబుల్ భంగిమలో కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి మనం ఈ బనానా దిండ్లు వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మెడనొప్పి సమస్యలకు ఎక్కువగా దారితీస్తూ ఉంటాయి. అదేవిధంగా స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ ఉండడం ద్వారా కూడా స్పాండిలైటిస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి మెడనొప్పులకి సమస్యలకి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పూర్వోత్తానాసనం మరియు మేరుదండ ముద్ర. ఇప్పుడు ఆ పూర్వోత్తానాసనం మరియు మేరుదండ ముద్రని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పూర్వోత్తానాసనము. ఈ ఆసనాన్ని కోణాసనం అని కూడా అంటారు. ఈ ఆసనం కూర్చొని దండాసనం మీదుగా చేసేటటువంటి ఆసనం. ఈ ఆసనం యొక్క ప్రభావం వెన్నుముక మీద, మెడ కండరాలపైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఆ పూర్వోత్తానాసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కుడికాల్ని స్ట్రైట్గా తీసుకొని రావాలి. కుడికాలు జతలో ఎడమ కాల్ని కూడా స్ట్రైట్గా పాదాల జతలో ఉంచాలి. రెండు చేతులు వీపు వెనుక, రెండు అరిచేతులు నేలపైన ఆనించి ఉంచి సపోర్ట్ తీసుకోవాలి. ఈ స్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ శరీరాన్ని స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేయాలి. పైకి లేపాలి నిదానంగా. నిదానంగా యథాస్థానానికి తీసుకొని రావాలి. దండాసన భంగిమలో రిలాక్స్ అవ్వాలి. Slowly open your eyes. Come to the Sukhasana. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం మేరుదండ ప్రాణాయామం. ఈ మేరుదండ ప్రాణాయామం వజ్రాసనం మీదుగా మనం చేస్తాం. ఇది వజ్రాసనం మీదుగా చేయొచ్చు, పద్మాసనం మీదుగా చేయొచ్చు. వీలు లేకుంటే కుర్చీలో కూడా, సుఖాసనంలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వజ్రాసనం మీదుగా చేద్దాం. ముందుగా దండాసనానికి రావాలి. కుడికాలు స్ట్రైట్గా తీసుకొని వచ్చి ఎడమ కాలుని కూడా కుడికాలు జతలో ఉంచి ఎడమ కాలుని వెనక్కి ఫోల్డ్ చేసి ఎడమ కాలు జతలో కుడికాలుని కూడా ఫోల్డ్ చేసి ఉంచాలి. ఈ స్థితిలో 4 వ్రేళ్ళని వాటి యొక్క మూల స్థానాల వద్ద 2 మడతల కింద మడవాలి.
బొటనవేలు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటుంది. ఇట్లా ఉంచకూడదు. ఈ ముద్రను తొడ మధ్య భాగంలో ఉంచాలి. వెన్ను నిటారుగా ఉంటుంది. మోచేతులు శరీర పక్క భాగాలు తాకుతూ ఉంటాయి. భుజాలు రిలాక్స్గా విశ్రాంతిగా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయాలి. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం నియమాలు పాటిస్తూ. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. 4 వేళ్ళు. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూశారు కదండి, ఈ పూర్వోత్తానాసనం చేసినప్పుడు ఇది మెడ యొక్క పూసల మీద, కండరాల మీద పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ పూర్వోత్తానాసనాన్ని 5 నుంచి 6 సార్లు ప్రతిరోజు సాధన చేస్తూ ఈ మేరుదండ ముద్ర ప్రాణాయామాన్ని రోజుకి 50 సైకిల్స్ చొప్పున ప్రొద్దున్న సాయంత్రం చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు వారం నుంచి 10 రోజుల లోపలనే మనకి కనబడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ పూర్వోత్తానాసనాన్ని మరియు మేరుదండ ముద్ర ప్రాణాయామాన్ని సాధన చేస్తూ మీరంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.